సూర్యనందిని అంటే గుర్తుకొచ్చేది యోగిని, శాంభవి. మళ్ళీ 16 ఏళ్ల తర్వాత తిరిగి ఈ ప్రాంతానికి రాబోతుంది. నంద్యాల జిల్లా మహానంది మండలం సూర్యనంది దేవస్థానానికి. అయితే శాంభవి వచ్చేటువంటి క్రమంలో ఎక్స్ ఆర్మీ సంబంధించినటువంటి భాష్యం మహేష్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నాకు సంబంధించినటువంటి 2 ఎకరాల 38 సెంట్ల భూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్ 267/2లో ఉన్నటువంటిది. అయితే దీని పూర్తిగా సర్వ హక్కులు నాకున్నాయి, కబ్జా చేయడానికి శాంభవి తల్లి ఉషారాణి ప్రయత్నం చేస్తున్నారు, అక్రమంగా మా పొలంలో ఉన్నారు అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో సూర్య నందినికి సంబంధించినటువంటి ప్రాంతంలో శాంభవికి సంబంధించిన ఆశ్రమం కట్టాలని జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్స్ఆర్బి భాష్యం మహేష్ విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి భాష్యం మహేష్ తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఆ భూమి ఎలా సంక్రమించింది, ఆ భూమి ఎవరు కొన్నారు, అది అది ఆ సంబంధించినటువంటి భూమి ఎక్కడి నుంచి అంటే పెద్దల ఆస్తి సంబంధించిందా, లేక వారసత్వంగా సంభవించిందా, లేకపోతే కొనుగోలు చేశారా అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎప్పుడు కొన్నారు, ఏ సంవత్సరం? 30 ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పుడు ఎందుకు వివాదం అవుతుంది స్థలం అంటే? అంటే మాదేనే నాదేనే అడ్డపడుతుంది, ఈయనకు తెలక మేము అన్నిటికీ అడ్డ వచ్చింది. మేము చేయలేకపోలేకుండా ఉన్నాం. మాకు అన్నీ ఉన్నాయి, ఆధారాలు అన్నీ ఉన్నాయి మాకు. మా ఆయన పేరు వినంది, నా ఆమె రిపోర్ట్ ఇచ్చింది, తప్పు రిపోర్ట్లు ఇచ్చింది అన్నీ. ఏం చేయాలి సార్? అంటే మీరు అమ్మిన తర్వాత మీ పొలం ఎట్లయింది? అది అమ్మలే మేము, మాదది. మాదైతే ఆమె దేవలం కడతా అది కడతా అని ఉత్తదన్న వచ్చి ఇక్కడ అడ్డపడుతుంది మాకు. అమ్మలే, మేమే కొన్నాము దాన్ని. మా పిల్లలకి ఉద్యోగం వచ్చినప్పుడు కొని పెట్టినాడు. పెట్టింటే వాళ్ళు వచ్చి రిజిస్టర్ కాలేదని, రిజిస్టర్ కాకపోవడంతో మళ్ళీ మాకే నోటీస్ వచ్చింది, వాళ్ళకు రిజిస్టర్ కాలేదు, అది మీదే పొలం అనేసి మాకు వచ్చినందుకు వాళ్ళు మాకు రిజిస్టర్ కావడం లేదు, మీ పొలం మీరు తీసుకోండి అని వచ్చిన తర్వాత మా ఆయన 9 లక్షల అమౌంట్ ఇచ్చేసినాడు. ఇచ్చేసినా కూడా మేము రిజిస్టర్ చేసుకోలేకుండా ఉన్నాము ఆమె తరపున. ఆమె ఎప్పుడు మాది, హ్యాండ్ ఓవర్లో మేమున్నాము, అనుభవంలో మేమున్నాము అనే మాటే చెప్తుంది తప్ప అన్నీ మాకున్నా కూడా ఆమె రానివ్వటం లేదు మమ్మల్ని. భాష్యం మహేష్ మీకు ఏమవుతాడు? భర్త. అంటే ఇప్పుడు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కదా, చేసినాడు. ఆయన బాధను ఆయన చెప్పుకున్నా కూడా దౌర్జన్యంగా చేస్తున్నాడు నా మీద. ఏం చేయాలనో నాకు అర్థం కావడం లేదు. ఒక ఎంప్లాయ్ ఏంటి దుర్మార్గ పనులు చేస్తున్నాడని ఆమె చెప్తుంది. దుర్మార్గం చేస్తే విగ్రహాలు తెచ్చి పెడుతున్నది, పొలం దున్నిస్తుంది, కవులకు ఇచ్చి డబ్బులు తీసుకుంటుంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర అని చూపిస్తుంది. ఒక రిజిస్టర్ మాత్రం చూపించడం లేదు ఆమె. అంటే మీ పొలం అయినప్పుడు మీ పొలంలో వేరే వాళ్ళు ఉషారాణి ఎట్లొచ్చింది? దౌర్జన్యంగా టీడీపీ తరఫున వాళ్ళ మండల అధ్యక్షుడైన శివ అనే తోడు వచ్చేసి ఆమెకు సపోర్ట్గా నిలబడుతున్నాడు బాగా. ఆయన వల్ల కంచర్ల శివ అనే అతను ఆయనను చూసుకొని ఈమె దౌర్జన్యంగా దిగుతుంది చేలోకి. అంటే ఎవరైనా మన పొలంలోకి ఎవరైనా వచ్చినా, లేకపోతే మన ఇంట్లోకి ఎవరైనా వచ్చి మనం ఊరుకోం కదా, మీరు ఎట్లా ఊరుకున్నారు? ఊరుకున్నామంటే మా ఆయన అక్కడ జాబ్ చేస్తాడండి. అక్కడ జాబ్ చేస్తే మా మామ ఒక్కడు పోలేడు, నేనా చిన్నపిల్లలు, మా అత్త ఇక్కడ ఏం తెలియదు ఆమెకు, మాకేం తెలియకపోయింది. ఆయన ఇంకా ఇక్కడ ఎవరేం న్యాయం చేయటం లేదనేసి ఎంఆర్ఓ మేడం కూడా ఆమెకే చెప్తుంది, అనుభవంలో ఎవరుంటే వాళ్ళకే పొలం అని చెప్తుంది. అనుభవంలో ఉన్నంత మాత్రాన రిజిస్టర్లు చూపించాలి కదా. ఆమె ఒక న్యాయవాదిగా ఏంటి, ఒక న్యాయం చేయాల్సింది పోయి ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వినుకుంటా ఆమెదే అనేసి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు. ఇప్పుడు మేము ఎంఆర్ఓ మీదకే కేసు వేయాలనుకుంటున్నాం, అది మా విజ్ఞప్తి. అంటే ఇప్పుడు ఎంఆర్ఓ అక్కడ ఉన్నటువంటి పొజిషన్ని చూసే కదా చెప్పేది, ఆమె తప్పు చెప్పదు. పొజిషను ఎవరైనా ఉంటాము, ఇప్పుడు నేను పొజిషన్లో ఉన్నాను, ఇప్పుడు నాది అంటే పక్కనుండే వాళ్ళు ఊరుకుంటారా సార్? ఉండరు కదా. అంటే ఒకప్పుడు మీరు పొలం అమ్మి ఇప్పుడు మాట మారుస్తున్నారు కదా. మేమేం మాట మార్చడం లేదు సార్, మేమేం మాట మార్చడం లేదు. ఈశ్వరయ్య అనే అతను డబ్బులు తీసుకెళ్ళిపోయినాడు, ఆయన కొడుకు ఇప్పుడు మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు, మాకు న్యాయం చేయాలి. అంటే మీరు రిటర్న్ ఇచ్చింటే ఆయన కొడుకు దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏంటి? తీసుకుపోయినారు సార్, దానికి డాక్యుమెంట్ లేవు, ఏం లేవు, మనుషులతో జరిగిపోయింది అది. మేమేం చేయాలి సార్ దానికి? సరే, మీకున్న ఆధారం, మీకున్న ఎవిడెన్స్ ఏంటి? ఇది మాది అని చెప్పడానికి ఇప్పుడు ఆయన తీసుకెళ్ళిపోయినాడు,
ఈ పేపర్ వచ్చేసింది మాకు, ఈ డాక్యుమెంట్ వచ్చింది, రిజిస్టర్ అయ్యి వచ్చింది మాకు, మీకు రిజిస్టరు మీకే ఉంది అని వచ్చింది. కోర్టు తీర్పు వచ్చింది, రిజిస్టర్ వచ్చింది. అమౌంట్ తీసుకుపోవడం అనేది వాళ్ళు నిజం చెప్పాలి. నిజం చెప్పకుండా అమౌంట్ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మాది అనేసి దౌర్జన్యంగా పొలం వేసుకుంటా 18 ఏళ్ళ నుంచి వేసుకుంటున్నా అంటుంది. 18 ఏళ్ళ నుంచి మా డబ్బులు తీసుకొని ఆమె మళ్ళీ నాదని చెప్పడం కూడా అన్యాయం సార్. అంటే 18 ఏళ్ళ నుంచి మీరేం చేశారు? మీరు ఏం ఎందుకు చేయలేదు సార్. ఇది వచ్చింది 2009లో వచ్చింది సార్. ఇది 2009లో వస్తే 2010లో మాకు వచ్చేసింది ఇంటికి. 2010లో అమౌంట్ ఇచ్చేసినాడు మా ఆయన. మా ఆయనకు 10 సంవత్సరాలు అంటుంది. అప్పటికి మా ఆయనకు 2012లోనే జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ 2012లో ఇస్తారా సార్? ఆయనకు 10 ఏళ్ళలో జాబ్ ఇస్తారా సార్ ఎవరైనా? ఆయనకు 38 సంవత్సరాలు ఇప్పుడు. ఆమె అన్ని అబద్ధాలే చెప్పింది సార్. ఏం చేయాలి సార్ మేము? అంటే ఇప్పుడు మీకు ఒకవైపు ఎంఆర్ఓకి సంబంధించిన మీకు రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఒక డాక్యుమెంట్ వచ్చింది. దీనిపైన మీరు ఏమైనా న్యాయ పోరాటం ఏమైనా చేశారా? మేము న్యాయ పోరాటం చేయడానికి కూడా మాకు అవకాశం ఇవ్వటం లేదు సార్. ఆమె ఎంఆర్ఓను దగ్గర పెట్టుకునింది, అక్కడ టీడీపీ నాయకులను దగ్గర పెట్టుకుంది. మేము ఊర్లో ఉండి కూడా టీడీపీ తరఫున న్యాయంగా ఓట్లు వేసుకుంటా వచ్చి సర్పంచ్గా చేసి కూడా మేము ఏం చేయలేకపోతున్నాం సార్. అదే మా బాధ. అంటే ఎప్పుడైనా ఈ సమస్య పైన మీరు కోర్టుకి ఏమైనా వెళ్ళారా? వెళ్ళినాం సార్. రిజిస్టర్లు అన్నీ వచ్చినాయి సార్ మాకు. ఏం చెప్పింది కోర్టు? ఏం చెప్పింది కోర్టు? ఏం చెప్పింది, మీకే ఉంది పొలము. జడ్జిమెంట్ కూడా ఇచ్చినాడు. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాదనేసి మాకు నోటీసులు పంపించడము, మమ్మల్ని బెదిరించడము, అన్యాయంగా దిగుతున్నారని మా మీదే మళ్ళీ ప్రతివాదనలు చేయడము, అవన్నీ అన్యాయం సార్. అంటే మీది అన్నప్పుడు మీరు ఎందుకు పొలంలో పోలేకపోతున్నారు? పోలేకపోతున్నామంటే వాళ్ళు రానివ్వటం లేదు సార్, అంతే. అదే మరి రానివ్వనప్పుడు పోలీస్ అధికారుల దృష్టికో లేకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళిపోయినాం సార్. మేము అనుభవంలో ఉన్నామనే మాటనే చెప్తుంది సార్ ఆమె. అధికారం దగ్గర పెట్టుకుంది. ఏ అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళ తరపున చెప్పించుకుంటుంది. మేము ఆ పని చేయలేము సార్. మేము మొదటి నుంచి టీడీపీ తరపునే ఉన్నాం. వాళ్ళు న్యాయం చేసినా మాకు సంతోషమే, ఏం చేసినా మాకు సంతోషమే సార్. ఆల్రెడీగా మీకు వచ్చిన 9 లక్షలు ఆల్రెడీ వాడేసుకున్నారు మీరు కావాలనే ఉద్దేశంతో. మీరు ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే? మేమేం చేయలేదు సార్, వాళ్ళే చేస్తున్నారు మా మీద. మమ్మల్ని రానివ్వటం లేదు. మా ఆయన చూస్తే అక్కడ ఉంటాడు, ఆయన కూడా బాధపడుతున్నాడు సార్. ఈ పొలం తరపున చాలా బాధపడుతున్నాడు. అంటే బాధపడినంత మాత్రాన పొలం మీది కాదు కదా, ఎందుకంటే రికార్డు డాక్యుమెంట్స్ అవన్నీ ఉండాలి కదా. రికార్డ్స్ ఉన్నాయి కూడా ఆమె మీది కాదు, ఎంజాయ్మెంటే తీసుకొని రాపోను అని మమ్మల్ని క్వశ్చన్ వేస్తుంది సార్. ఎంజాయ్మెంట్లోకి మీరు రానివ్వకపోతే మేము ఎట్లా ఎంజాయ్మెంట్ తీసుకురావాలి సార్? మరి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓలు కానీ అడిగారా? ఎంఆర్ఓ గారు ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చింది, అన్నీ అయిపోయినాయి, వాళ్ళకి హుషారానికి ఇచ్చేస్తామంటది, మాకు ఇవ్వదు. అట్లా వామికి ఇవ్వటం లేదు, ఎవరికి ఇవ్వకుండా మమ్మల్ని పక్కకు దొబ్బేసి హుషారానికి ఎంజాయ్మెంట్ అని చెప్తుంది. అన్ని రికార్డ్స్ మీకు ఉన్నాయి అంటున్నప్పుడు ఎందుకు ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్లు కానీ మీకు సపోర్ట్ చేయడం లేదు? మీ వైపు ఎందుకు మాట్లాడండి? మా వైపు ఎందుకు మాట్లాడడం లేదంటే ఆమె తప్పుడు ప్రచారాలు చేస్తుంది సార్ మా మీద. అదే నమ్ముతుంది ఎంఆర్ఓ మేడం గారు కూడా. అంటే మా ఎంఆర్ఓలు అయినా ఎవరికైనా సరే పేపర్ కావాలి కదా, డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కాకుండా ఎవరు సపోర్ట్ చేయరు కదా. ఇప్పుడు డాక్యుమెంట్లు కూడా ఏం పని చేయడం లేదు సార్. డాక్యుమెంట్లు ఉన్నంత మాత్రాన ఇవ్వాలని ఏం లేదు కదా సార్. ఇప్పుడు ఉండే పరిస్థితులలో లేదు కదా. ఎంజాయ్మెంట్లు ఎవరుంటే వాళ్ళదంటున్నారు కదా. ఇప్పుడు దౌర్జన్యం ఏదుంటే వాళ్ళదే, అంతే కదా. ఫస్ట్ మీరు ఎవరితో కొన్నారు? మేము కర్ణమ్మతో అంటారు సార్, మా మామకు తెలుసు సార్. కర్ణమ్మతో కొన్నారంట సార్. ఎప్పుడంటే ఇంకా వాళ్ళకే గుర్తు సార్, వాళ్ళకే గుర్తు. ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఒకటే సార్, ఎంజాయ్మెంట్ అనేది మాకు ఇవ్వాలా, మా పొలం మాకు ఇవ్వాలా. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా విన్నపాన్ని చూసి మా ఆయన చేసిన ప్రచారాలు తప్పుడువి కాదు, నిజాలు. అవన్నీ మీరు డాక్యుమెంట్ చూసి అన్నీ చూసిన తర్వాతనే మాకు న్యాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం సార్. దౌర్జన్యానికైతే మేము దిగడం లేదు సార్. మాకు మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. మా పుట్టింట్లో కూడా తెలుగుదేశమే సార్, ఇక్కడ కూడా తెలుగుదేశమే సార్. మేము ప్రతి చోట తెలుగుదేశానికే మేము అండగా ఉంటాం. అలాంటి మాకు అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నాం సార్. నమస్కారం సార్. మొత్తం చూసుకుంటే పొలం మాది, దానికి సంబంధించిన రికార్డ్స్ మాకు ఉన్నాయి. అయితే
ఎప్పుడైతే అమ్మింది వాస్తవమే, కానీ 2009లో అది రిజిస్టర్ కాలేదు, తను సపోర్టెడ్ డాక్యుమెంట్ లేదు అని చెప్పేసి ఎప్పుడైతే రిజిస్టర్ కార్యాలయం నుంచి 2010లో అఫీషియల్గా రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఒక పత్రం వచ్చిన తర్వాత, డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఆ భూమికి సంబంధించిన 9 లక్షలు ఏదైతే అమౌంట్ ఉందో అది తిరిగి ఇచ్చేసాము. ఆ తర్వాత నుంచే మాకు ఈ పొలం మీద తగాదాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మాది అని చెప్పేసి ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉంటున్నారు. దీన్ని తప్పనిసరిగా ప్రతి డాక్యుమెంటు కోర్టు ఎవిడెన్స్తో పాటు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో పాటు కొన్న రోజు నుంచి రిజిస్ట్రేషన్స్ పత్రాలతో పాటు అన్నీ పరిశీలించి న్యాయం ఎక్కడుందో చెప్పండి. ఆ న్యాయానికి మీరు చెప్పే ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ చెప్పేటువంటి న్యాయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు. నా పేరు భాష్యం మహేష్. మాది తమడపల్లె గ్రామం, మహానంది మండలం, నంద్యాల జిల్లా. నేను సైనికునిగా జమ్మూ కాశ్మీర్లో సేవలు అందిస్తున్నాను. నాకు తమడపల్లె గ్రామంలో 2 ఎకరాల 38 సెంటు గల భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దానిని తెలుగుదేశం నాయకులు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం మండల అధ్యక్షుడైన కంచెర్ల శివ తన అనుచరులు కలిసి నా ఆస్తిని ఆక్రమించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకునేది ఒకటి: దేశ రక్షణ కోసం సేవలు అందిస్తున్న ఒక సైనికుని ఆవేదన అర్థం చేసుకొని మీరు నా సమస్యను పరిష్కరించండి. నా ఆస్తిని ఆక్రమించుకోకుండా మీరందరూ దయతలిచి నా ఆస్తిని కాపాడండి. జై హింద్. గతంలో బ్రహ్మంగారి అనుగ్రహంతో ఆయన పూర్వ నిర్మితమైన సంకల్పంగా ఇక్కడ సూర్యనందికి వచ్చి ఆయన ఎలా నిర్ణయించారో అలానే అంతా జరిగింది. అలానే ఉన్నాము. ఇంకా ఆయన అనుగ్రహంతోనే ఇక్కడి నుంచి హిమాలయాలకి వెళ్ళాము. అప్పటి నుంచి బ్రహ్మంగారికి ఇక్కడ ఒక భవ్యమైన ఆశ్రమము, ఒక గుడి కట్టాలని మాకు సంకల్పం ఉండింది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో సూర్యనంది నుంచే ఆయన మళ్ళా వచ్చినప్పుడు, వీరభోగ సంతరాయలుగా శ్రీ రామధర్మజుడు వచ్చినప్పుడు ఇక్కడి నుంచే ఆయన ధర్మ సంస్థాపన మొదలు పెడతాను అని ఒక వరము ఇచ్చున్నారు. ఆయన సంకల్పం అనడానికి కూడా లేదు, అదొక మనకు ఒక వరము, ఈ స్థానం నుంచి ఆయన మొదలు పెడతాను అని అనేది. అయితే ఆయన వచ్చేటప్పటికి ఇక్కడ ఆయనకు ఒక గుడే కాదు, ఆయన నిలయంగా ఒక ఆలయం ఉండాలి అని, ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనకు ఒక సింహాసనము, ఆయన నివాసంగా ఒక ఆలయము కట్టాలి అని సంకల్పం ఉన్నది. ఆయనది వరము కాలజ్ఞానంలో చదివి అది త్వరలో మొదలు పెట్టబోతున్నాము. ఆ సంకల్పంగానే మళ్ళీ సూర్యనందికి ఈరోజు రావడం జరిగింది. నేను తర్వాత హిమాచల్ ప్రదేశ్లోకి వెళ్ళాను, హిమాలయాల్లో. అక్కడ పైగా హరిద్వారు, ఇంకా ఎన్నో గొప్ప ధార్మిక స్థానాల్లో చాలామంది ఆచార్యులు వాళ్ళే నా దగ్గరికి వచ్చి నాకు అన్నీ నేర్పించి వెళ్ళేవాళ్ళు. అట్లా నేను సాంగోపాంగంగా అంతా వ్యాకరణము ఇత్యాది శాస్త్రాలన్నీ చదువుకున్నాను. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా ఇంకా అందరికీ తెలియజేయాలి, ఆ సందేశం ఇంకా బాగా మన ఆంధ్ర వరకే కాదు మొత్తం విశ్వానికి తెలియాలని ఆయన పురాతన గ్రంథాల నుంచి ఇంగ్లీష్లో, హిందీలో ట్రాన్స్లేట్ కూడా చేశాను కాలజ్ఞాన వాక్యాలు. ఇది పబ్లిష్ కూడా అయ్యింది, హిందీది అవ్వబోతా ఉంది. ఆయన ఆరాధనకి చెయ్యాలని ఒక సంకల్పం. ఇప్పుడు మనం చాలా క్రిటికల్ మూమెంట్లో ఉన్నాము. ఈ సమయము ఎంత వీలైతే అంత సదాచారము, ధర్మాచరణలో మీరు స్పెండ్ చేయాలి. ఎంత వీలైతే అంత ఎప్పుడు క్షణము ఈ లౌకిక ప్రపంచం లాగుతుంది, కానీ మీరు ఆధ్యాత్మికంగా ఉండి, కాలజ్ఞానంలో బ్రహ్మంగారి ఉద్దేశ్యమే ఇది చెప్పినందుకు, ఈ భూమి మీద ఏది మీది కాదు, అది గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఎటో నశించిపోతాయి. నిత్యమైంది దేవుడు. ఆ పరమశాంతి, ఆ ఆనందాన్ని పొందడానికి మీరు క్షణం ప్రయత్నిస్తూ ఉండాలి. దానికి మరీ ఎక్కువ చేసేది కూడా లేదు, సదాచారంగా ధర్మాచరణ చేస్తూ ఉండండి, ఎప్పుడు దేవుడి సాన్నిధ్యంలో ఉండండి. మీరు ఇక్కడే నివాసం నుంచి ఇక్కడి నుంచి అన్ని ప్రవచనాలు కాలజ్ఞానం కానీ చెప్పగలుగుతున్నారు. హిమాచల్లో బ్రహ్మంగారి ఇంకా ఆజ్ఞలో అలా జరుగుతుంది. ప్రస్తుతం హిమాచల్లో ఉన్నాము, ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాము. తర్వాత ఇంకా బ్రహ్మంగారి ఇచ్చ అంతా ఆయన మీద. బ్రహ్మంగారి ఆలయం కట్టాలి. అవును.
అది ఆయన ఆజ్ఞతో ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరుగుతుంది. ప్రత్యేకత ఉందంటే ఇక్కడ బ్రహ్మంగారి నుంచి సూర్యనంది నుంచి ఈ పట్నం కావాలని 10 ఆమడ పట్నం కావాలని ఉందంట. మొత్తం అనుకుంటున్నారు, జనాలు కూడా అనుకుంటున్నారు, బ్రహ్మం కూడా చెప్పిన కాలజ్ఞానంలో ఉందంట. కాలజ్ఞానంలో కూడా రాసిండారు. బొల్లవరం కిలారి వెంకటేశ్వర్లు ఈడ సూర్యనంది అంటే ఒక ప్రత్యేకత ఉంది. 10 ఆమడ పట్నం కావాలని కూడా ఇక్కడ ఉన్నది. అంటే ఇప్పుడే అదే ఫ్లాట్లు ఇట్లు జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ బ్రహ్మంగారి విగ్రహం కూడా పెట్టాం. పొలం 2 ఎకరాల పొలం. అప్పుడు ఈడనే వచ్చి ఈడ గుడి కట్టేయాలని, పొలం కొని అన్నీ ఇంప్రూవ్ చేయాలని వచ్చి అంతా దళాయిలామా వస్తాడని రోడ్డు కూడా శాంక్షన్ చేసినారు. అన్నీ ఇమీడియట్గా జరిగిపోయినాయి. ఆ తర్వాత ఇంకా అందరూ కలిసి నేను ఈడ ఉండకూడదు, పక్కన కట్టుకొని ఉండాలని అంతా ప్రచారం చేసి పాప చదువుకాల అమ్మాయి సన్నతనంగా ఉంది, ఇప్పుడే భక్తిలోకి దిగితే ఎట్లా అని చెప్పి అందరూ తీసుకుపోయినారు. అప్పుడు ఎన్ని రోజులు ఏమేం చేస్తుంది అమ్మాయి? అమ్మాయి ఇన్ని ఉన్నది, ఇక్కడ షెడ్డు కట్టి అన్ని వాగ్దానాలు చెప్తాను అందరికీ, ఇట్లా పని అవుతాడు, పలాని పని చేస్తాము అని చెప్పి. ఇప్పుడు ఈరోజు ఎందుకు వచ్చింది? ఈరోజు వచ్చి ఆ గుడి చూసుకోవాలని నాకు ఫోన్ చేసింది మొన్ననే. ఫోన్ చేస్తే నేను ఉంటాను రమ్మా అంటే వచ్చినారు. ముందు చక్కగా పోయి బ్రహ్మంగారి విగ్రహం చూసుకొని అది ఇంప్రూవ్ చేపి వెంకటేశ్వరులు శుభ్రం చేపి అని చెప్తే సర్లేమ్మ చేస్తామని చెప్పి మళ్ళీ ఎప్పుడు వస్తా ఉంటుంది? మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలల తర్వాత వస్తానంట. ఇక్కడే ఉంటా ఉంటుంది. ఇక్కడే వస్తా అంటాను. ఆ గుడికి ఏర్పాట్లు చేసుకోవాలని, గుడి ఏర్పాట్లు చేయాలని ఉంది. ఎందుకు ఇక్కడే రావాలని? ఏమో బ్రహ్మంగారి ఆజ్ఞతో రావాలని, ఆ బ్రహ్మంగారి గుడి కట్టించుకోవాలని వాని పట్టుదల. బ్రహ్మం రాసిన కాలజ్ఞానం వల్ల సూర్యనంది పట్టణం కావాలని రాసిన దాన సాంబవి వచ్చి ఇక్కడికి వచ్చి ఆమె 2 ఎకరాల భూమి తీసి బ్రహ్మగారి శిల నిలబెట్టుకొని కొన్ని ఏళ్ళ కిందట పెట్టిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ దీన్ని మళ్ళీ బ్రహ్మగారి మఠం పెబ్లం చేయాలని ఆమె కోరికతో ఉంది. వచ్చింది ఇక్కడ 2014లో ఆ టైంలో వచ్చిన్నారు, ఉండిపోయారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఆమెకి ఏం సమస్యలు వచ్చినాయో వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమె పుట్టిండ్లు మాదిరి మళ్ళీ వచ్చి చూసుకొని ఆ బ్రహ్మగారి విగ్రహం చుట్టూ చూసుకొని ఆ పొలం చూసుకొని ఆమె దగ్గర వచ్చి దీన్ని పెద్దగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో వచ్చింది ఇక్కడికి అని. థ్యాంక్స్. ఆమె చేస్తాదని నమ్మకం ఉంది. ప్రజా విధానానికి ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది.